బజాజ్ కంపెనీ వాళ్ళు మార్కెట్ లో ఒక చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే లాంచ్ చేశారండి. దీని పేరే 3001 అనే ఒక సిరీస్ తో 3001 ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క స్పెసిఫికేషన్స్, ఫీచర్ వివరాలని ఈ రోజు మన ఈవీ కుర్రాడు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీ ఈవీ కుర్రాడు. ఈ మధ్య కాలంలో బ్రాండెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీస్ అన్ని కూడా మరింత బడ్జెట్ ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ స్కూటర్స్ మీద ఫోకస్ పెట్టినట్టుగా మనకి రీసెంట్ గా వచ్చిన అప్డేట్స్ ద్వారా తెలుస్తుంది. రీసెంట్ గా టీవీఎస్ కంపెనీ వాళ్ళు కూడా ఎలాగో బడ్జెట్ ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొచ్చారు. అదే కోవలోకి ఇప్పుడు బజాజ్ కంపెనీ వాళ్ళు కూడా మరొక ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే తీసుకొస్తున్నారండి. బట్ ఈ కంప్లీట్ డీటెయిల్స్ కి వెళ్లే ముందు మన ఆల్రెడీ ఈవీ కుర్రాడు ఛానల్లో 2020 సంవత్సరంలో రాబోయే 3 నెలల్లో రాబోతున్న బ్రాండెడ్ బడ్జెట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ గురించి ఒక వీడియో చేసాం. ఆ వీడియో అయితే లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాం. ఆ లింక్ లోకి వెళ్ళి ఆ వీడియో అయితే చూసేయండి. ఇప్పుడు మెయిన్ మ్యాటర్ లోకి వస్తే బజాజ్ కంపెనీ వాళ్ళు 3001 పేరుతో ₹1,00,000 లోపు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే తీసుకొచ్చారన్నమాట. ఫస్ట్ ఈ స్కూటర్ యొక్క డిజైన్ గురించి మాట్లాడుకుందాం అండి. ప్రీవియస్ నుండి ఇప్పటి వరకు కూడా బజాజ్ కంపెనీ వాళ్ళు ఒక పర్టికులర్ పాయింట్ అయితే తమ ఎలక్ట్రిక్ స్కూటర్ వేరియంట్స్ లో ఫాలో చేసుకుంటూ వస్తుంది. ఏదైనా ఉందంటే మెటల్ బాడీ అనమాట. ఈవెన్ ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చిన 3001 వేరియంట్ లో కూడా బిల్డ్ క్వాలిటీ పరంగా ఎటువంటి కాంప్రమైజ్ కాకుండా మెటల్ బాడీతోనే 3001 ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా ఆఫర్ చేస్తున్నారు. సస్పెన్షన్ పరంగా ముందు వైపు మనకి మోనో సస్పెన్షన్ లభిస్తుంది. ఈవెన్ రేర్ సైడ్ కూడా మోనో షాక్ సస్పెన్షన్ తోనే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. టైర్ సైజ్ పరంగా చూసుకున్నట్లయితే 12 అంగుళాల ట్యూబ్లెస్ అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే లభిస్తుంది అనమాట. బ్రేకింగ్ పరంగా చూసుకున్నట్లయితే డ్రమ్ బ్రేకింగ్ సిస్టమ్ తో బజాజ్ సంబంధించిన 3001 ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇక లైటింగ్ పరంగా చూసుకున్నట్లయితే ఎల్ఈడి లైట్స్ అనేవి ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారండి. ఇప్పుడు టెక్నికల్ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో మనకి ప్రీవియస్ గా బజాజ్ ప్లాట్ఫామ్ చేతకు సంబంధించిన ప్లాట్ఫామ్ లో ఏదైతే మోటార్ వాడుతున్నారు PMSM మోటార్ అనేది యూజ్ చేస్తున్నారు. రేటెడ్ పవర్ సుమారుగా 3.8 కిలోవాట్ పవర్ అయితే ఉండొచ్చు అనమాట. ఎందుకంటే వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లో యాజ్ ఆఫ్ నో పూర్తి టెక్నికల్ స్పెసిఫికేషన్ వివరాలు అయితే వెల్లడించలేదు. బట్ 2903 వేరియంట్ సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఆధారంగా అయితే నేను 3001 ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి చెప్తున్నాను. ఎందుకు నేను 2903 వేరియంట్ ని కన్సిడరేషన్ లో తీసుకున్నానంటే అది కూడా మీకు వీడియో ఎండ్ లో క్లారిఫికేషన్ అయితే ఇస్తానండి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ టాప్ స్పీడ్ చూసుకున్నట్లయితే సుమారుగా 63 కిలోమీటర్ల టాప్ స్పీడ్ తో ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇక బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ చూసుకున్నట్లయితే 3 కిలోవాట్ అవర్ల NMC కెమిస్ట్రీ బ్యాటరీ ప్యాక్ అయితే యూజ్ చేస్తున్నారు. కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్న రేంజ్ చూసుకున్నట్లయితే 127 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ తో బజాజ్ కంపెనీ వాళ్ళు 3110 ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఇప్పుడు ఆఫర్ చేస్తున్నారు. సో ఇది సర్టిఫైడ్ రేంజ్, రియల్ రేంజ్ లో కొంత డిఫరెన్స్ అయితే ఉండదు. సో సుమారుగా మనకి 3 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ కాబట్టి చేతక్ స్కూటర్ మనకి కొంచెం వెయిట్ అనేది ఎక్కువ ఉంటుంది మెటల్ బాడీ కావడం వల్ల. ఒక 100 నుంచి 105 కిలోమీటర్స్ మధ్యలో రియల్ రేంజ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది మనకి ఎక్కువ మోడ్ లో వెళ్తే ఒక 40-45 కిలోమీటర్ పర్ అవర్ టాప్ స్పీడ్ సింగిల్ రైడర్ తో వెళ్తే కనుక ఈ రేంజ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఇందులో మనకి 750 వాట్ చార్జర్ అయితే ఇస్తారంట. 750 వాట్ చార్జర్ తో మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ చార్జ్ చేయడానికి సుమారుగా 4.5 గంటల సమయం అయితే పడుతుంది. ఇక స్కూటర్ ముందు భాగంలో చూసుకున్నట్లయితే రౌండ్ షేప్డ్ డిస్ప్లే అయితే లభిస్తుంది అనమాట. డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్. ఇందులో మనకి బేసిక్ డీటెయిల్స్, రేంజ్ ప్రెడిక్టర్ కూడా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ట్రిప్ మీటర్ రీడింగ్ కానివ్వండి, ఓడోమీటర్ రీడింగ్ కానివ్వండి, ఇటువంటి డీటెయిల్స్ అనేవి మనకి ముందు వైపు ఉన్న డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ లో అయితే లభిస్తుంది. ఈవెన్ టైం కూడా ఈ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే మీకు డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఇప్పటిదాకా మీకు చెప్పిన టెక్నికల్ స్పెసిఫికేషన్ డీటెయిల్స్ ఏదైతే ఉన్నాయో స్కూటర్ తో పాటు డిఫాల్ట్ గా వచ్చే టెక్నికల్ స్పెక్స్ అనమాట. బట్ ఎవరికైనా మ్యూజిక్ కంట్రోల్ కావాలనుకున్నా, హిల్ హోల్డ్ ఫీచర్ కావాలనుకున్నా, ఇటువంటి కొన్ని ఎడిషనల్ ఫీచర్స్ కావాలనుకుంటే మాత్రం టెక్ ప్యాక్ అయితే ఉంటుంది అడిషనల్ గా. సో టెక్ ప్యాక్ తీసుకుంటే ఎడిషనల్ స్మార్ట్ ఫీచర్స్ అనేవి ఎనేబుల్ అవుతాయి అనమాట. ఇక చేతక్ టాప్ అండ్ వేరియంట్ కి ఇప్పుడు తీసుకొచ్చిన 3001 వేరియంట్ కి ఉన్న ఇంకొన్ని డిఫరెన్సెస్ చూసుకున్నట్లయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో మనకి విత్ కీతో లభిస్తుంది అనమాట. సో మనకి టాప్ అండ్ వేరియంట్ లో కీ లేకుండా మన ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆపరేట్ చేయొచ్చు. బట్ ఇందులో ఫిజికల్ కీ లభిస్తుంది. సో ఫిజికల్ కీతో మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆపరేట్ చేసుకోవచ్చు. అలానే స్కూటర్ ముందు భాగంలో మనకి గ్లౌ బాక్సెస్ కాకుండా ఓపెన్ పాకెట్ స్పేస్ అని ఉంటుంది. ఆ బూట్ స్పేస్ లో మీరు ఏమన్నా సామాన్ లాంటివి అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో 35 లీటర్ల బూట్ స్పేస్ కూడా ఆఫర్ చేస్తున్నారండి. ఇక ఫైనల్ గా మనం ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క బ్యాటరీ ప్యాక్ వారంటీ చూసుకున్నట్లయితే 3 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్ల బ్యాటరీ ప్యాక్ వారంటీ డిఫాల్ట్ కి అయితే ఆఫర్ చేస్తున్నారు. ఈ స్కూటర్ యొక్క ఎక్స్-షోరూమ్ కాస్ట్ 99,990 రూపాయలకి అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ ఆఫర్ చేస్తున్నారు. నథింగ్ బట్ మనకి ₹1,00,000 ఎక్స్-షోరూమ్ కాస్ట్ కి ఎలక్ట్రిక్ స్కూటర్ ఆఫర్ చేస్తారు. ఇప్పుడు నేను మీకు స్టార్టింగ్ లో చెప్పాను కదా 2903 వేరియంట్ తో ఎందుకు కంపేర్ చేశానని చెప్పి. ఇప్పుడు బజాజ్ కంపెనీ వాళ్ళు 2903 వేరియంట్ అయితే డిస్కంటిన్యూ చేయబోతున్నారు అనమాట. సో ఇప్పుడు 3001 వేరియంట్ కి మనకి 2903 వేరియంట్ కి పెద్దగా డిఫరెన్స్ అయితే కనిపించట్లేదు. సో మనకి 2903 వేరియంట్ లో ప్రీవియస్ గా ఆఫర్ చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్ లో 2.9 కిలోమీటర్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఉపయోగించారు. 123 కిలోమీటర్ సర్టిఫైడ్ రేంజ్ క్లెయిమ్ చేశారు. కానీ ఇప్పుడు ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ కి ఇప్పుడు తీసుకొచ్చిన 3001 వేరియంట్ కి పెద్దగా బ్యాటరీ ప్యాక్ వేరియేషన్ లేదు. 2.9 కిలోవాట్ అవర్ కెపాసిటీ 2903 వేరియంట్ లో వాడితే ఇప్పుడు 3001 వేరియంట్ లో 3 కిలోవాట్ అవర్ కెపాసిటీ యూజ్ చేస్తున్నారు. సో 3 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ 127 కిలోమీటర్ సర్టిఫైడ్ రేంజ్ అన్నారు. ప్రైస్ వేరియేషన్ మనకు 2903 వేరియంట్ చూస్తే 98,000 ఉండేది మొన్నటి వరకు. ఇప్పుడు 3001 తీసుకొచ్చి ₹1,00,000 లాంచ్ చేస్తారు. సో మనకి ₹2,000 డిఫరెన్స్ లో కస్టమర్ ఎవరైనా కూడా రేంజ్ కొంచెం ఎక్కువ వస్తుందంటే ఖచ్చితంగా ₹2,000 కాబట్టి టాప్ అండ్ వేరియంట్ గా వెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి బజాజ్ కంపెనీ వాళ్ళు అయితే 2903 వేరియంట్ ని డిస్కంటిన్యూ చేసి 300 వేరియంట్ ని వీళ్ళ పోర్ట్ఫోలియోలో అయితే యాడ్ చేయబోతున్నారు అనమాట. సో ఇది ఓవరాల్ గా బజాజ్ కంపెనీ వాళ్ళ మార్కెట్ లో కొత్తగా వచ్చిన
3001 ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన సమాచారం అండి. అలానే రాబోయే రోజు వీడియోలో మనం బజాజ్ కంపెనీ సంబంధించిన 3001 ఎలక్ట్రిక్ స్కూటర్ తో ఈ ప్రైస్ సెగ్మెంట్ లో మనకి టీవీఎస్ సంబంధించిన ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కానివ్వండి, ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్స్ కానివ్వండి, లేకపోతే బీగాస్ ఎలక్ట్రిక్ స్కూటర్ కానివ్వండి, లేకపోతే ఏతర్ రెస్సా ఎలక్ట్రిక్ స్కూటర్ కానివ్వండి, ఇలా మల్టిపుల్ వేరియంట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే కంపేర్ చేద్దాం. కంపేర్ చేసి ఏ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏ పారామీటర్ లో బెటర్ గా ఉందనేది కూడా మనం రాబోయే వీడియోలో తెలుసుకుందాం. అలానే బజాజ్ చేతక్ 3001 ఎలక్ట్రిక్ స్కూటర్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. లేటెస్ట్ ఈవీ కనెక్ట్ కోసం ఈవీ కొరటి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ అండ్ నేచర్ డ్రైవ్ ది ఫ్యూచర్.